Hi friends, welcome back to our channel. Today we are discussing about All India Bar Examination తీసుకొచ్చిన న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, మనకి ఏఐబిఈ అనేది పాస్ 5 కేటగిరీస్లో తీసుకోవచ్చు అనమాట. లైక్ ఏఐబిఈ పాస్, ఏఐబిఈ ఫెయిల్ ఆర్ ఏఐబిఈ పాస్ విత్ అండర్టేకింగ్ అండ్ ఏఐబిఈ విత్ హెల్డ్. ఓకే, ఈ 4 కేటగిరీస్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ అండర్టేకింగ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏబి 19 నుంచి తీసుకొచ్చారు. అండర్టేకింగ్ కాన్సెప్ట్ ఏంటి మనకి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, ఫైనల్ ఇయర్ చదువుతూ ఫైనల్ సెమిస్టర్ రాస్తున్నారో అప్పటి వరకు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు అతనికి. So that particular candidate, he may appear for All India Bar Examination and he can pass. ఆ పాస్ అయిన అతనికి ఎలా వస్తుంది? పాస్ విత్ అండర్టేకింగ్. అండర్టేకింగ్ మీన్స్ he can upload a state bar council provisional enrollment certificate. ఓకే, దాని మీనింగ్ అండర్టేకింగ్ అనమాట. ఈ 19 ఏఐబి 19 ఎగ్జామ్ దగ్గర నుంచి ఈ కొత్త ప్రొవిజన్ మనకు తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు వచ్చిన మనకి న్యూస్ ఏంటంటే ఏఐబి 19, ఏఐబి 20, ఏఐబి 21 ఎవరైతే పాస్ అయ్యారో లేదా ఎవరైతే పాస్ విత్ అండర్టేకింగ్ వచ్చిందో వారికి, మరియు విత్ హెల్డ్, ఈ 4 కేటగిరీస్లో చూద్దాం. ఫస్ట్ కేటగిరీ 1 వచ్చేసి మనకి ఎవరు ఫైనల్ ఇయర్స్ చదువుతూ ఆర్ ఫైనల్ సెమిస్టర్ లాస్ట్ స్టూడెంట్స్ హ్యావింగ్ నో బ్యాక్లాగ్స్. ఇందాక చెప్పిన విధంగా అతనికి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఉండి బార్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే అతను కేటగిరీ 1 కిందకు వస్తారు. ఇప్పుడు కేటగిరీ 2 వచ్చేసి మనకి ఎవరైతే క్యాండిడేట్స్ హూ హ్యాడ్ కంప్లీటెడ్ ద ఎల్ఎల్బి, అంటే ఫైనల్ సెమిస్టర్ రాసేసారు బట్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ కోసం వేచి ఉన్నా, లేదా ఫైనల్ డిగ్రీ పీసీ, మనం ప్రొవిజనల్ సర్టిఫికెట్ అంటాం కదా, పీసీ కోసం వేచి ఉన్న వాళ్ళు కేటగిరీ 2 కిందకు వస్తారు. నెక్స్ట్ కేటగిరీ 3 వచ్చేసి వాళ్ళకి డిగ్రీ కూడా వచ్చేసింది, లా కంప్లీట్ అయింది, డిగ్రీ వచ్చేసింది, బట్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ their respective state bar councils by providing their PC and subsequent documents. సో వాళ్ళు కేటగిరీ 3 కిందకు వస్తారు. కేటగిరీ 4 ఏంటంటే వాళ్ళు లా గ్రాడ్యుయేట్స్ అయిపోయారు, అంటే డిగ్రీ వచ్చేసింది, బట్ దే ఆర్ ఇన్ అదర్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్. వాళ్ళు అక్కడ రిజైన్ చేసి స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి కేటగిరీ 1కి సంబంధించి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ తీసుకొచ్చిందో చూద్దాం. 6th సెమిస్టర్ ఇప్పుడు మనం తీసుకుంటే ఈ ఎగ్జామ్ ఎవరు రాశారనుకున్నాం? 6th సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు 3 ఇయర్స్లో, లేదా 10th సెమిస్టర్ చదువుతున్న వారు 5 ఇయర్స్లో వాళ్ళు ఏఐబి ఎగ్జామ్ రాశారు, వాళ్ళు పాస్ అయ్యారు. పాస్ విత్ అండర్టేకింగ్ అని వచ్చింది వాళ్ళకి. సో పాస్ విత్ అండర్టేకింగ్ అని వచ్చింది కాబట్టి వీళ్ళు అండర్టేకింగ్ చేయాలి అంటే మనకి డిగ్రీ కావాలి. సో 6th సెమిస్టర్ లేదా 10th సెమిస్టర్ ఏదైతే ఉందో వీళ్ళు కంపల్సరీ పాస్ అవ్వాల్సిందే. కంపల్సరీ పాస్ అవ్వకపోతే, ఒకవేళ మీకు వీటిల్లో కనుక బ్యాక్లాగ్స్ పెట్టుకుంటే గుర్తుపెట్టుకొని, మన ఏఐబి 21 రిజల్ట్ ఏదైతే ఉందో అది మీకు అప్లై కాదు, ఇన్వాలిడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి టైం బౌండ్ పీరియడ్ ఇచ్చారు. చూడండి, టైం బౌండ్ పీరియడ్ ఏమి ఇచ్చారు? కేటగిరీ 1 ఇట్ ఈస్
it was further resolved that the candidates falling under category 1 and category 2, ఫస్ట్ పర్టికులర్లీ మనం కేటగిరీ 1 గురించి చూద్దాం. కేటగిరీ 1 ఎవరంటే డిగ్రీ రాలేదు వాళ్ళకి, ఇంకా ఒకవేళ డిగ్రీ వచ్చినా వాళ్ళు ఎన్రోల్మెంట్ అవ్వలేదు. ఓకే, డిగ్రీ రాలేదు, 10th సెమిస్టర్ కానీ 6th సెమిస్టర్ కానీ రాస్తున్నారు వాళ్ళు. సో వీళ్ళు కంపల్సరీ పాస్ అవ్వాల్సిందే, వితౌట్ బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా పాస్ అయ్యి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్ని తీసుకొని స్టేట్ బార్ కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు ఎన్రోల్ అవ్వాలి అక్కడ. ఈ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో, ఈ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్ని మనం ఈ ఏఐబి అఫీషియల్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ సిఓపి, సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్కి నువ్వు అప్లై చేసుకోవడానికి. ఈ అండర్టేకింగ్ పూర్తి చేస్తేనే వీళ్ళు కేటగిరీ 1 పర్సన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిఓపి. ఓకే, కాకపోతే ఈ మొత్తం ప్రాసెస్ని 6 months లోపలే చేయాలి. ఇందాక టైం బౌండ్ పీరియడ్ అని చెప్పాను కదా, ఈ 6 months ఏదైతే ఉందో 6 months లోపలే ఇవన్నీ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి టైం బౌండ్ పీరియడ్ 6 months అని ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కేటగిరీ వచ్చేసి ఎల్ఎల్బి కంప్లీట్ అయ్యి కేటగిరీ 2, మనకి కేటగిరీ 2 ఎల్ఎల్బి కంప్లీట్ అయ్యి డిగ్రీ రాలేదు, వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. సో వాళ్ళు అంత తొందరగా పీసీ తీసుకొని స్టేట్ బార్ కౌన్సిల్కి వెళ్ళి ఎన్రోల్ అయ్యి మన ఏఐబి అఫీషియల్ పోర్టల్లో సేమ్ కేటగిరీ 1 లాగే వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తే మనకి సిఓపి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ 6 months వాళ్ళు కూడా 6 months లోపలే చేయాలి. 6 months ఏదైతే ఉందో కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2కి మ్యాండేటరీ అనమాట మనకి. ఓకే, కానీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి మనకి. ఈ ఎగ్జామ్స్ అనేవి మన చేతుల్లో ఉండవు, రిజల్ట్స్ అనేవి యూనివర్సిటీస్ ఎప్పుడు ఇస్తాయో మనకు తెలియదు. ఒక్కోసారి యూనివర్సిటీ రిజల్ట్స్ ఇచ్చి డిగ్రీ మన చేతికి వచ్చిన స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళు కొన్నిసార్లు ఎన్రోల్మెంట్ విత్హోల్డ్లో పెడతారు. అంటే ఎన్రోల్మెంట్ ఒక 2 months చేయట్లేదు లేదా 1 month ఆపేసాము అని చెప్తూ ఉంటారు మనకి. అటువంటి టైంలో మన 6 months కనుక కంప్లీట్ అయిపోతే, ఎక్స్పైరీ అయిపోతే అప్పుడేం చేయాలి? సో విత్ రీజనబుల్ ఎక్సెప్షన్స్ కనుక ఉంటే 1 year, ఇక్కడ ఉంది చూసారా, 1 year మనకి ఎక్స్ట్రా ఉంటుంది. సో ఓన్లీ ఈ 1 year ఎవరికి వర్తిస్తుందంటే కేటగిరీ 1, కేటగిరీ 2లో ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే ఈ 1 year ఎక్సెప్షన్. అంటే 6 months నుంచి ఇంకో 6 months ఎక్సెప్షన్ మనకు ఉండొచ్చు, ఓన్లీ ఫర్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 క్యాండిడేట్స్. ఎందుకు? మనకి యూనివర్సిటీ డిలే చేయొచ్చు డిగ్రీ ఇవ్వటం, లేదా స్టేట్ బార్ కౌన్సిల్లో కొన్ని కారణాల వల్ల ఎన్రోల్మెంట్ విత్హోల్డ్లో పెట్టడం. సో నెక్స్ట్ మనం కేటగిరీ 3కి వస్తే వీళ్ళెవరు? డిగ్రీ వచ్చింది వీళ్ళకి, బట్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ స్టేట్ బార్ కౌన్సిల్. వీళ్ళు కూడా మనకి ఏబి 21 రాశారు. సో కేటగిరీ 3 వచ్చేసి ది క్యాండిడేట్ హూ హ్యాడ్ ఆల్రెడీ అబ్టైన్డ్ ద ఫైనల్ డిగ్రీ అండ్ ఏఐబి రిజల్ట్ కూడా వచ్చేసింది. ఏఐబి 21 రిజల్ట్ పాస్ అని వచ్చింది వాళ్ళకి, కేటగిరీ 3 వాళ్ళకి. సో వితిన్ 6 months వీరికి మాత్రం ఎటువంటి 1 year ఏదైతే ఇందాక కేటగిరీ 1, కేటగిరీ 2కి మనం చెప్పాము, ఆ 1 year ఎక్సెప్షన్ వీళ్ళకి వర్తించదు. ఓన్లీ 6 months. ఇక్కడ చూడండి, ఎట్ ఎండ్ ఆఫ్ ద 6th month, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 6th month పీరియడ్ వీళ్ళకి 6 months వచ్చినాయి. 6th month లోపల వీళ్ళు పీసీ స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి పీసీ తీసుకొని
అక్కడ ప్రొవిజనల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ తెచ్చుకొని మన ఏబీ అఫీషియల్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్పుడే వీళ్ళు సిఓపి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. లేదంటే వితిన్ 6 months కనుక వీళ్ళు చేయకపోతే ఏబీ రిజల్ట్ ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వాలిడ్. ఇంకా మనం ఇది రాసి ఉపయోగం లేకుండా పోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. కేటగిరీ 3 కేటగిరీ 4 వచ్చేసి మనకి వీళ్ళు ఎవరని చెప్పుకున్నాం, వీళ్ళు ఏదన్నా బిజినెస్ అదర్ ఎంప్లాయ్మెంట్లో ఎంగేజ్ అయ్యి ఉన్నవాళ్ళు. బిజినెస్, జాబ్ ఆర్ అదర్ ప్రొఫెషనల్ ఎంప్లాయ్మెంట్స్ లైక్ డాక్టర్, సిఏ, చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు కూడా ఈ మధ్య లా చేస్తున్నారు. వాళ్ళు అక్కడ మెడికల్లో అయితే మెడికల్, లేదా వాళ్ళు సిఏ అయితే అక్కడ ఆ జాబ్కి రిజైన్ చేసి వితిన్ 6 months లోపలే వీళ్ళకి కూడా మ్యాండేటరీ 6 months అక్కడ ఆ జాబ్కి రిజైన్ చేసి ఇక్కడ స్టేట్ బార్ కౌన్సిల్లోకి వచ్చి వాళ్ళ ప్రొఫెషనల్ లేదా డిగ్రీ ఎల్ఎల్బి డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ ఎన్రోల్ అయితేనే వాళ్ళ సిఓపి లేదా అడ్వకేట్ ప్రాక్టీస్ కోసం కన్సిడర్ చేస్తారు. లేదంటే లేదు. కేటగిరీ 4 కూడా మనకి వచ్చేసి ఓన్లీ 6 months పీరియడ్ ఈజ్ ఓన్లీ. ఇందాక చెప్పుకున్న విధంగా ఈ అండర్టేకింగ్ కాన్సెప్ట్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది అనుకున్నాం, ఏఐబి 19లో వచ్చింది. సో ఏఐబి 19లో అండర్టేకింగ్ వాళ్ళకి ఆల్మోస్ట్ 2 years ఆర్ 1.5 year వాళ్ళకి 1.5 year పీరియడ్ ఎన్రోల్మెంట్ అవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఏఐబి 20లో ఒక 1 year ఉంది. ఇప్పుడు ఏఐబి 21 ఏదైతే ఉందో, ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇదివరకు ఉన్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవకతవకలు వాటన్నిటిని రిజాల్వ్ చేసేసి ఇక నుంచి 6 months అనేది మ్యాండేటరీ. 6 months లోపలే మీరు ఎన్రోల్ అయ్యి ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే మేము సిఓపి ఎలిజిబిలిటీ ఇస్తాము, లేదంటే ఏబి రిజల్ట్ ఇన్వాలిడ్ చేస్తామని చెప్పేసింది అనమాట. ఓకే, ఈ 4 కేటగిరీస్ ఖచ్చితంగా స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి తర్వాత ఈ సర్టిఫికెట్ని తీసుకొచ్చి మనకి ఏబి అఫీషియల్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ మనకి ఏదైతే ఉంది కేటగిరీ 4 కేటగిరీస్ కంప్లీట్ అయింది. మనం ఏమేమి చెప్పుకున్నాం, పాస్ వాళ్ళకి మనకి వీళ్ళు టిక్ మార్క్ మార్క్స్తో మనకు సంబంధం లేదు. ఇక్కడ పాస్ విత్ అండర్టేకింగ్లో మనం 4 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం, 4 కేటగిరీస్ చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ పాస్ విత్ అండర్టేకింగ్. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే విత్ హెల్డ్లో పెట్టారు కొంతమంది క్యాండిడేట్స్వి. విత్ హెల్డ్లో పెట్టిన వాళ్ళకి మనకి ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీకు సింపుల్, విత్ హెల్డ్ మీన్స్ నాట్ ఫెయిల్. అదొకటి గుర్తుపెట్టుకొని మీరు భయపడద్దు. రెడ్లో వచ్చింది అంటే విత్ హెల్డ్ అనేది మనకి రెడ్లో వస్తుంది అన్నమాట. రెడ్లో వచ్చింది మేము ఫెయిల్ అయ్యాం అనుకోవద్దు. ఎయిదర్ ఫెయిల్ ఆర్ పాస్, బట్ నాట్ కంప్లీట్లీ ఫెయిల్ అనమాట. విత్ హెల్డ్ అని ఎందుకు వచ్చిందంటే, మనం ఏబి అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసుంటే, లైక్ ప్రొసీజరల్ మిస్టేక్స్ ఏమైనా చేసుంటే, ప్రొసీజరల్ మిస్టేక్స్ ద్వారా ఈ విత్ హెల్డ్ అనేది మనకి రావచ్చు. లైక్ ఇప్పుడు కేటగిరీ 1, కేటగిరీ 2 వాళ్ళు ఏఐబికి అప్లై చేయాలి అంటే అండర్టేకింగ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అండర్టేకింగ్ ఇవ్వకపోయినా, లేదా అండర్టేకింగ్ ఇచ్చి అండర్టేకింగ్ సరిగ్గా లేకపోయినా, లేదా మీరు ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన బట్ ఆ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో క్లియర్గా డీటెయిల్స్ లేకపోయినా, దానిలో బ్లర్గా ఉన్న అటువంటి సందర్భాల్లో మనకి విత్ హెల్డ్ అనేది రావచ్చు. లేదా ఇప్పుడు
ఈ విత్‌హెల్డ్ అనే వచ్చిన వాళ్ళకి మాత్రం వీళ్ళకి ఇంకా స్ట్రిక్ట్‌గా ఉంటది. టైమ్ బౌండ్ పీరియడ్. ఈ విత్‌హెల్డ్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ లేదనుకోండి ఒకవేళ, వీళ్ళు మాత్రం వితిన్ 2 మంత్స్, ఇది గుర్తుపెట్టుకోండి, వితిన్ 2 మంత్స్ లోపల వీళ్ళు స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అయ్యి వాళ్ళ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్‌ని అఫీషియల్ ఏఐబీఈ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సిందే వితిన్ 2 మంత్స్. వీళ్ళకి ఎటువంటి ఎక్సెప్షన్స్ లేదు విత్‌హెల్డ్ వచ్చిన వాళ్ళకి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఒకవేళ ఇవన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి సార్, మీరు ఏమేం కావాలి నెక్స్ట్ అనుకుంటే, మనకి ఏఐబీఈ అఫీషియల్ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఉంది. ఈ విత్‌హెల్డ్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను నేను. ఈ ఈమెయిల్‌లో మనం ఈమెయిల్ రాస్తే వాళ్ళకి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అన్నీ కన్సిడర్ చేసి ఒక 1 or 2 డేస్‌లో రిప్లై కూడా వస్తుంది అని చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు. సో, మనం ఈ ఈమెయిల్ ఎలా రాయాలి? మన నేము, ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటే ఎన్రోల్మెంట్ నెంబర్, ఏఐబీఈ రోల్ నెంబర్ రాసి, సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ విత్‌హెల్డింగ్ మై ఏఐబీఈ రిజల్ట్స్ అని ఆ విధంగా ఈమెయిల్ రాసి, ఒకవేళ మీకు ఈమెయిల్ కావాలి అంటే, ఈమెయిల్ ఫార్మాట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి, అది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో ఆ హెల్ప్ లైన్ డెస్క్ ఈమెయిల్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలా మనం చేస్తే వాళ్ళు ఒక 1 or 2 డేస్లో అప్రోచ్ అయితే, మీరు పాస్ అయితే పాస్ అని చెప్పేస్తారు, ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్పేస్తారు. సో ఇంకా మీరు ఈ 2 మంత్స్ కూడా వెయిట్ చేయవసరం లేదనమాట. ఒకవేళ ఈమెయిల్ రెస్పాండ్ అయితే మనకి తొందరగా, ఈ 2 మంత్స్ కూడా మనం వేస్ట్ చేసుకోవసరం లేదు. మనకి పాస్ అయితే పాస్ అని చెప్తారు వాళ్ళు, లేదంటే ఫెయిల్ అంటే ఫెయిల్ అని చెప్పేస్తారు. సో దిస్ ఈజ్ ద న్యూ ఏఐబీ రిజల్ట్స్. ఏఐబీ 21 ఎవరైతే 21, 19, 20 రాసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అండ్ ఇటువంటివి ఎక్కువగా నెక్స్ట్ 21, 22 కూడా మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినట్టుంది. ఏఐబీ 22 మనకి 29th నవంబర్ ఉండొచ్చు. 29th నవంబర్ ఉండొచ్చు కాదు, 29th నవంబర్ 2026 మనకి ఏఐబీ 22 అనేది జరగబోతుంది. సో దానికి కూడా ఈ రూల్సే అప్లై అవుతాయి కూడా. సో ఇంకా వచ్చేసి మనకి ఆ ఈమెయిల్ ఫార్మాట్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకో కేటగిరీ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ విత్‌హెల్డ్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, మన ప్రొవిజనల్ ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో స్టేట్ బార్ కౌన్సిల్లో, ప్రొవిజనల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానికి టైమ్ బౌండ్ పీరియడ్ లైక్ 1 year or 2 years లోపల మీరు పాస్ అవ్వాలి ఏఐబీఈ అని ఉంటుంది. ఒకవేళ మనకి ఆ పీరియడ్ అనేది ఎక్స్పైర్ అయిపోయినా కానీ మనకి విత్‌హెల్డ్ అని రావచ్చు. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ స్టేట్ బార్ కౌన్సిల్కి తీసుకువెళ్ళి వారిని రెన్యువల్ చేస్తే, ఆ రెన్యువల్ ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ కానీ, లేదా రెన్యువల్ చేసి మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తే, ఆ సర్టిఫికేట్ని అఫీషియల్ ఏఐబీ పోర్టల్లో అప్లోడ్ చేస్తే మనకి ఆ క్లారిటీ అనేది వస్తుంది. మనకి సిఓపి అని అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ మనం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ వర్ imposed or that were taken by the All India Bar Examination. ఏఐబీ అఫీషియల్స్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.